శ్రీమాత్రి నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనకి 2026 సంవత్సరంలో ఆగస్టు నెలలో ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి, అంటే వివాహానికి కానివ్వండి, గృహప్రవేశానికి, పెళ్లి చూపులకి, నిశ్చితాంబాలు మార్చుకోవడానికి, ఇంకా ఉపనయనానికి, ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఏ రోజులు ఎలా ఉన్నాయో, ప్రతిరోజు తిథి, వారం, నక్షత్రం ఏంటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాండి. నేను ఇక్కడ తెలియజేసే అన్ని విషయాలు కూడా పంచాంగాన్ని ఆధారంగా చేసుకొని పంచాంగ ప్రకారం అయితే తెలియజేస్తాను. కానీ ఇక్కడ తెలియజేసే అన్ని శుభముహూర్తాలు అందరికీ ఒకేలా ఉండవండి. వారి వారి నామ జన్మ నక్షత్రం బట్టి మారుతూ ఉంటాయి. ముహూర్తం తేదీలు అనేది మారుతూ ఉంటాయండి. మీరు ఒకసారి మీ దగ్గరలో ఉన్న పండితులనైతే కనుక్కొని ఒకసారి అయితే ముహూర్తం అయితే పెట్టుకోండి. నేను ఓన్లీ ఈ రోజు మంచి రోజు అనే విషయం అయితే తెలియపగలుగుతాను. మనకి ఈ 2026 సంవత్సరం ఆగస్టు నెలలో ఆగస్టు 12వ తేదీ వరకు ఆషాఢ మాసం అయితే ఉంటుందండి. ఆగస్టు 13వ తేదీ నుండి శ్రావణ మాసం అయితే ప్రారంభమవుతుంది. ఇంకా మనకి ఆగస్టు 12వ తేదీ నుండి మనకి గురుమూఢమి ఉంటుందండి 12వ తేదీ వరకు. కాబట్టి ఈ నెలలో మనకి ఏంటంటే ఆషాఢ మాసం మరియు శ్రావణ మాసం 2 మాసాల కలయిక అయితే ఉంటుంది. అలాగే ఈ ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా అంటారండి. అంటే ఎటువంటి శుభకార్యాలు అయితే నిర్వహించరండి. అంటే వివాహానికి, గృహప్రవేశానికి సంబంధించిన పెద్ద పెద్ద శుభకార్యాలు అయితే నిర్వహించరండి. మిగిలిన చిన్న చిన్న శుభకార్యాలు అయితే నిర్వహించుకోవచ్చు. అలాగే ఈ గురుమూఢమి ఉన్న సమయంలో కూడా మనకి శుభకార్యాలు అయితే, అంటే వివాహానికి కానివ్వండి, గృహప్రవేశాలకు కానివ్వండి, పెద్ద పెద్ద శుభకార్యాలు అయితే నిర్వహించుకోవడానికి ఎటువంటి ముహూర్తాలు అయితే ఉండవండి. ఇంకా మనకి గురుమూఢమి, ఆషాఢ మాసం 2 అయిపోతుంది కాబట్టి మనకి శ్రావణ మాసం నుండి మనకి వివాహానికి కానివ్వండి, గృహప్రవేశానికి కానివ్వండి ముహూర్తాలు అయితే ఉంటాయండి. ఇంకా మనకి ఈ ఆషాఢ మాసంలో చిన్న చిన్న శ్రీమంత చేసుకోవడం, అన్నం ప్రసన్నం, చిన్నపిల్లలు చెవులు కుట్టించడము, ఇలాంటి అన్ని ముహూర్తాలు అయితే ఉంటాయండి. ఓకే అండి, ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఆగస్టు 1 శనివారము, తదియ తిథి శతభిష నక్షత్రము. ఈరోజు మంచి రోజు అండి. ఈరోజు అన్నప్రసన్న చేయడానికి, శ్రీమంతము, పెళ్లి చూపులకి ఈరోజు అయితే అనుకూలంగా ఉంది. ఆగస్టు 2 ఆదివారము, చవితి తిథి పూర్వభద్ర నక్షత్రము. ఈ రోజున అంత మంచి రోజు అయితే కాదండి. అంత ముహూర్తాలు అయితే ఏమీ లేవు. ఈరోజు ప్రత్యేకత వచ్చి సంకటహర చతుర్థి వ్రతం అండి. ఆగస్టు 3 సోమవారము, పంచమి తిథి ఉత్తరభద్ర నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు శ్రీమంతానికి, అన్నప్రసన్నకి, ఇంకా అద్దె ఇల్లు మారడానికి ఈరోజైతే మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయి. ఆగస్టు 4 మంగళవారము, షష్ఠి తిథి రేవతి నక్షత్రము. ఈరోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఈరోజు ప్రత్యేకత వచ్చి ఆశ్లేష కార్తె. ఆగస్టు 5 బుధవారము, సప్తమి తిథి అశ్విని నక్షత్రము. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు అన్నప్రసన్నకి, నామకరణానికి, శ్రీమంతం చేసుకోవడానికి ఈరోజైతే మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 6 గురువారము, అష్టమి తిథి భరణి నక్షత్రం అండి. ఈరోజు ముహూర్తాలు అయితే ఏం లేదు అండి. ఆగస్టు 7 శుక్రవారము, నవమి తిథి మధ్యాహ్నం 1:38 వరకు అయితే ఉంటుంది. తర్వాత దశమి తిథి అయితే ఉంటుందండి. ఈరోజు నక్షత్రం వచ్చి కృతిక నక్షత్రము. ఈరోజు కూడా అంత మంచి రోజు అయితే కాదండి. ఈ 6వ తేదీ 7వ తేదీ ఈ 2 రోజులు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత మంచి ముహూర్తం అయితే లేవండి. ఆగస్టు 8 శనివారము, దశమి తిథి ఉదయం 4:18 వరకు అయితే ఉంటుంది. తర్వాత ఏకాదశి తిథి అయితే ప్రారంభమవుతుందండి. ఈరోజు నక్షత్రం వచ్చి రోహిణి నక్షత్రము. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు పెళ్లి చూపులకి, చిన్నపిల్లలకి అన్నప్రసన్నకి, అద్దె ఇల్లు మారడానికి, ఇంకా శ్రీమంతానికి ఈరోజు మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయి. ఆగస్టు 9 ఆదివారము, ఏకాదశి తిథి ఉదయం 8:51 అయితే ఉంటుంది. ఈరోజు నక్షత్రం వచ్చి మృగశిర నక్షత్రము. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు పెళ్లి చూపులకి, చిన్నపిల్లల అన్నప్రసన్నకి, శ్రీమంతము, చిన్నపిల్లల నామకరణకి, అద్దె ఇల్లు మారడానికి ఈరోజైతే మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈరోజు ప్రత్యేకత వచ్చి కామిక ఏకాదశి. ఆగస్టు 10 సోమవారము, ద్వాదశి తిథి ఆరుద్ర నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వచ్చి ప్రదోష వ్రతం అండి. ఈరోజు ముహూర్తాలు అయితే లేవండి అంతగా. ద్వాదశి తిథి అనేది మనకి ఉదయం 6:02 వరకు అయితే ఉంది. తర్వాత త్రయోదశి తిథి అయితే ప్రారంభమవుతుందండి. ఆగస్టు 11 మంగళవారము, చతుర్దశి తిథి పునర్వసు నక్షత్రము. ఈరోజు కూడా అంత మంచి రోజు అయితే కాదండి. ఈరోజు ప్రత్యేకత వచ్చి మాస శివరాత్రి. ఆగస్టు 12 బుధవారము, అమావాస్య తిథి పుష్యమి నక్షత్రము. ఈ రోజుతో మనకి ఆషాఢ మాసం అనేది పూర్తయిపోతుందండి. ఆగస్టు 13 గురువారము,
ఈ రోజు నుండి మనకి శ్రావణ మాసం అయితే ప్రారంభమవుతుందండి. ఇంకా ఈ రోజుతో మనకి గురుమూఢిమి అనేది త్యాగం అవుతుంది. ఇంకా ఈరోజు తిథి వచ్చి పాడ్యమి తిథి, శ్రావణ మాసం శుద్ధ పాడ్యమి తిథి. ఈరోజు నక్షత్రం వచ్చి ఆశ్లేష నక్షత్రం అండి. ఈరోజు శుభకార్యాలకైతే ఎటువంటి ముహూర్తాలు అయితే లేవండి. ఆగస్టు 14 శుక్రవారము విద్యా తిథి మకర నక్షత్రము. ఈరోజు అన్నప్రసన్నకి అద్దె ఇల్లు మారడానికి శ్రీమంతానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈరోజు మంచి రోజే అండి. ఇంకా ఈ రోజున మొదటి శ్రావణ శుక్రవారం అండి. ఆగస్టు 15 శనివారము తదియ తిథి పుబ్బ నక్షత్రము. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు వివాహానికి కానివ్వండి, నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి, ఇంకా అన్నప్రసన్నకి, అద్దె ఇల్లు మారడానికి, శ్రీమంతానికి, ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈరోజైతే అనుకూలంగా ఉందండి. ఈరోజు ప్రత్యేకత వచ్చి స్వాతంత్ర దినోత్సవం. ఆగస్టు 16 ఆదివారము చవితి తిథి ఉత్తర నక్షత్రం అండి. ఈరోజు చతుర్థి వ్రతము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా మనం అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి, అంటే వివాహానికి కానివ్వండి, నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి, నిశ్చితాంబులాలు మార్చుకోవడానికి, ఇంకా చిన్నపిల్లలు చెవులు కుట్టించడానికి, అన్నప్రసరణ చేయడానికి, నామకరణానికి, ఇంకా వ్యాపార ప్రారంభానికి, నూతన వాహన కొనుగోలుకి, ఇలా అన్ని శుభకార్యాలకి ఈరోజైతే మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 17 సోమవారము పంచమి తిథి హస్త నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు ప్రత్యేకత నాగుల పంచమి, అంటే శ్రావణ పంచమి. ఈరోజు గరుడ పంచమి కూడా అండి, కల్కి జయంతి. ఈరోజు శ్రీమంతానికి అన్నప్రసన్న చేసుకోవడానికి ఈరోజు మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 18 మంగళవారము షష్ఠి తిథి చిత్త నక్షత్రము. ఈరోజు ముహూర్తాలు అయితే లేవండి, అంత మంచి రోజు అయితే కాదు. ఈరోజు ప్రత్యేకత వచ్చి స్కంద షష్ఠి. ఆగస్టు 19 బుధవారము సప్తమి తిథి స్వాతి నక్షత్రము. ఈరోజు పెళ్లి చూపులకి మాత్రమే ఈరోజు ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 20 గురువారము అష్టమి తిథి విశాఖ నక్షత్రము. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు ప్రత్యేకత వచ్చి దుర్గాష్టమి వ్రతము. ఈరోజు వివాహానికి కానివ్వండి, గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి, అన్నప్రసన్నకి, నామకరణకి, ఇలాంటి వాటికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 21 శుక్రవారము నవమి తిథి అనురాధ నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా వివాహానికి కానివ్వండి, నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి, పెళ్లి చూపులకు, నిశ్చితాంబులాలు మార్చుకోవడానికి, ఇంకా చెవులు కుట్టించడానికి, చిన్నపిల్లలకి అన్నప్రసన్నకి, నామకరణకి, ఇలాంటి వాటన్నిటికి కూడా ఇవాళ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈరోజు ప్రత్యేకత వచ్చి వరలక్ష్మి వ్రతము. ఆగస్టు 22 శనివారము దశమి తిథి జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు వివాహానికి కానివ్వండి, పెళ్లి చూపులకి, ఇంకా చెవులు కుట్టించడానికి, చిన్నపిల్లలకి, నూతన వ్యాపార ప్రారంభానికి, నూతన వాహన ప్రారంభానికి ఈరోజు మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 24 సోమవారము ద్వాదశి తిథి పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా వివాహానికి కానివ్వండి, నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి, నిశ్చితాంబులాలు మార్చుకోవడానికి, ఇంకా పెళ్లి చూపులకు, చిన్నపిల్లల చెవులు కుట్టించడానికి, అన్నప్రసన్న, నామకరణం, శ్రీమంతం, ఇలాంటి వాటన్నిటికి కూడా ఈరోజు మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 25 మంగళవారం త్రయోదశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వచ్చి ప్రదోష వ్రతం. ఈరోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఆగస్టు 26 బుధవారము త్రయోదశి తిథి ఉదయం 7:09 వరకు అయితే ఉంటుందండి. తర్వాత చతుర్దశి తిథి అయితే ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం వచ్చి శ్రవణ నక్షత్రము. ఈరోజు మంచి రోజే అండి. ఇంకా ఈ రోజు నుండి శ్రీ వారి తెప్పోత్సవం అనేది సమాప్తవుతుంది ఈ రోజుతో. ఇంకా ఈరోజు కూడా వివాహానికి కానివ్వండి, నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి, ఇంకా పెళ్లి చూపులకి, నిశ్చితాంబులాలు మార్చుకోవడానికి, ఇలాంటి వాటన్నిటికి కూడా ఈరోజు ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 27 గురువారము చతుర్దశి తిథి ధనిష్ట నక్షత్రము. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు కూడా వివాహానికి కానివ్వండి, గృహప్రవేశానికి కానివ్వండి, ఇంకా చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, నామకరణం, రిజిస్ట్రేషన్ పనులకి, నూతన వ్యాపార వాహన ప్రారంభానికి, ఇలా అన్నిటికీ కూడా ఈరోజు ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 28 శుక్రవారము పౌర్ణమి తిథి ఉదయం 9:02 వరకు అయితే ఉంటుందండి. ఈరోజు నక్షత్రం వచ్చి శతభిష నక్షత్రము. ఈరోజు కూడా మూడో శ్రావణ శుక్రవారం అండి. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు ప్రత్యేకత వచ్చి రాఖీ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారండి. ఈరోజు హయగ్రీవ జయంతి. ఈరోజు
వివాహానికి కానివ్వండి, నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి, నిశ్చయితాంబూలాలు మార్చుకోవడానికి, ఇంకా పెళ్లి చూపులకి, అక్షరాభ్యాసానికి, ఇంకా అన్నప్రాసం చేసుకోవడానికి, నామకరణం, రిజిస్ట్రేషన్ పనులకి, ఇంకా నూతన వ్యాపార వాహన ప్రారంభానికి, ఇలాంటి వాటన్నిటికి కూడా ఈరోజు అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి కూడా మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఇంకా ఈరోజు ప్రత్యేకత గాయత్రి జయంతి కూడా ఆగస్టు 29 శనివారము, పాటిమి తిథి, పూర్వభద్ర నక్షత్రము. ఈరోజు పెళ్లి చూపులకి, నూతన వ్యాపార ప్రారంభానికి, నూతన వాహన కొనుగోలుకి మాత్రమే ఈరోజు మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు 30 ఆదివారము, విద్యా తిథి, ఉత్తరభాద్ర నక్షత్రము. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు వివాహానికి కానివ్వండి, గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి, శంకుస్థాపనలకి, ఇంకా నిశ్చయితాంబూలాలు మార్చుకోవడానికి, పెళ్లి చూపులకి, అన్నప్రసన, నామకరణంకి, ఇంకా వ్యాపార ప్రారంభానికి, వాహన కొనుగోలుకి, ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి కూడా ఈ 30వ తేదీ చాలా బాగుందండి. ఇంకా ఆగస్టు 31 సోమవారము, తదియా తిథి, రేవతి నక్షత్రము. మనకి తదియా తిథి ఉదయం 8:24 వరకు అయితే ఉంటుంది. తర్వాత నుండి చవితి తిథి అయితే ప్రారంభమవుతుందండి. ఈరోజు ప్రత్యేకత వచ్చి సంకటహర చతుర్థి వ్రతము. మనకి ఈ ఆగస్టు నెలలో 2 సార్లు అయితే సంకటహర చతుర్థి వ్రతం అయితే వచ్చిందండి. ఆగస్టు 2వ తేదీ, ఇంకా ఆగస్టు 31వ తేదీ. ఈరోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి, నిశ్చయితాంబూలాలు మార్చుకోవడానికి, ఇంకా పెళ్లి చూపులకి, చిన్నపిల్లలకి చెవులు కుట్టించడానికి, అన్నప్రాసనకి, నామకరణం, రిజిస్ట్రేషన్ పనులకి, ఇంకా నూతన వ్యాపార వాహన కొనుగోలుకి ఈరోజంతా కూడా చాలా బాగుందండి. ఓకే అండి. ఈ ఆగస్టు నెలలో ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలియజేశాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.